చూసినంత వరకు అందరికి ఇదివరకు చెప్పాను, వెంకటేష్ గారి నుంచి ఈ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు ఆయన అవుట్పుట్. అండ్ నవాజుద్దీన్ సిద్దికీ రోల్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. ఆ క్యాండిడేట్ ఉన్నటువంటి అందరు విలన్స్లోకి ద బెస్ట్ ఏమంటారు క్యారెక్టర్ మాడ్యులేషన్, క్యారెక్టర్ డిజైనింగ్ అంటే ఆయనదే. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా గొప్పగా లేదు, బట్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఏదైతే చేశారో మాత్రం వాళ్ళు దే డిడ్ అ కమెండబుల్ జాబ్. అంతా జాన్ విక్ స్టైల్లో ఉన్నాయన్నమాట, చాలా డైనమిక్ కెమెరా మూమెంట్స్ బాగుంది. సాంగ్స్ ఎక్కువ ఉండవండి. స్టోరీ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి ఎక్కువ సాంగ్స్ అనేవి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మేబీ 1 or 2 సాంగ్స్ అంతే, అవే రిపీట్ అవుతాయి. వెంకటేష్ గారి కెరీర్లో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్. అప్పట్లో తులసి సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఒక బ్లాక్ వస్తుంది ఇంటర్వెల్కి ముందు, బట్ దానికి మించి ఉన్నాయి దీంట్లో. ఫ్యామిలీస్ వెళ్తారు, ఎందుకంటే ఫాదర్ డాటర్ సెంటిమెంట్ బాగా బలంగా పోర్ట్రే చేశారు, బాగుంటుంది. బట్ అక్కడక్కడ కొద్దిగా వైలెన్స్ శృతి మించిందని నా ఉద్దేశం. బట్ ఆఫ్టర్ వాచింగ్ విక్రమ్, లియో ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి మచ్ ఆఫ్ డిబేట్. అది ఎక్కువైందని అనుకోరనుకుంటున్నాను. మూవీకి హైలైట్స్ అంటే వెంకటేష్ గారిది యాక్షన్, నవాజుద్దీన్ సిద్దికీ విలని, ఆ పాప ఫాదర్ డాటర్ సెంటిమెంట్. నేను చూసిన ఫస్ట్ సినిమా అండి ఇది. సో ఐ కాంట్ సే దిస్ వుడ్ బి ద ఓన్లీ హిట్, బట్ మూవీ అయితే ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్. విలన్ పర్ఫార్మెన్స్ నవాజుద్దీన్ సిద్దికీ సూపర్. వెరీ వెరీ వైలెంట్ అండ్ వెరీ ఏమంటారు ఎంగేజింగ్గా ఉంటుంది, వైలెంట్గా ఉంది, బట్ ప్రాపర్ యాక్షన్. వెంకటేష్ గారికి చాలా సెట్ అయింది, ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి యాక్షన్ హీరో బయటకు వచ్చారు. ఆఫ్టర్ గణేష్, ధర్మచక్రం ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు, అంటే తులసి సినిమా మళ్ళీ ఎలా పోర్ట్రే చేసేవాళ్ళు. రీసెంట్గా కూడా గురు వచ్చింది 2017-18లో. సో గురులో ఉన్నటువంటి ఆ యాంటిక్స్, ఆ హావభావాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. 3 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, సో రేపు ఇంకా నాసామిరంగా ఉంది. ఈ 3 సినిమాల్లో నాకు బెస్ట్ అనిపించింది హనుమాన్ అనమాట. సో ఎందుకంటే నిజంగానే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ యతో ధర్మస్ తతో హనుమ, యతో హనుమస్ తతో జయ. ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు, ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది, విజయం మందే అవుతుంది అనే లైన్ మీద రన్ అయింది మూవీ. సో హనుమాన్ వచ్చేసి ఆబ్వియస్లీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది, అండ్ నెంబర్ 2 ప్లేస్లో సైంధవ్ ఉందన్నమాట. నెంబర్ 3 గుంటూరు కారము. ఏంటంటే బ్రో, నేనైతే నిజంగా మంచి ఎక్స్పెక్టేషన్స్తో పోయినాను. కొంచెం నాకు మూవీ చూసేటప్పుడు నేను టైర్డ్ అయిపోయినాను అనమాట, ఒక టైర్సమ్ మూవీ లాగా నాకు అనిపించింది. సో సైంధవ్ వచ్చేసి యావరేజ్గా నిలిచింది. సో ఫస్ట్ ప్లేస్లో హనుమాన్ ఎక్సలెంట్గా ఉంది, సెకండ్ ప్లేస్లో సైంధవ్ ఒక యావరేజ్ టాప్ యావరేజ్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి మన గుంటూరు కారము. రేపు నాసామిరంగా రిలీజ్ అయితే అది ఆబ్వియస్లీ నాకు తెలిసి మరీ గుంటూరు కారం అంత ఫ్లాప్ అవ్వకపోవచ్చు, కానీ ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా, థర్డ్ వస్తుందా చూడాలి. అంటే గుంటూరు కారానికి ఇప్పుడు ఆల్రెడీ గుంటూరు కారానికి ఏంటి అంటే తల్లి సెంటిమెంట్ కూడా ఉంది, బాగుంటుంది అని. గుంటూరు కారం ఎందుకు ఫ్లాప్ అయిందని అంటున్నారా మీరు? గుంటూరు కారంలో బ్రో 2 గంటల 39 నిమిషాల్లో ఓన్లీ ఒక అర్ధ గంట మాత్రమే బాగుంటుంది. లాస్ట్ 10 నిమిషాలు మీరు చెప్పినట్లు ఆ మదర్ సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, లేదా అక్కడక్కడ శ్రీలీల డాన్స్ కావచ్చు, లేకపోతే మహేష్ బాబు 1 లైనర్స్ కావచ్చు, ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్, దంబసాల సాంగ్ అర్ధ గంట బాగుంటుంది, మిగతా 2 గంటలు కొంచెం కష్టమైంది. నాకైతే కష్టమైంది, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. సో సినిమా అంటే ఏంటంటే బ్రో, మనకు కొంచెం కంటిన్యూస్గా మన కంటిన్యూటీ ఉండాలన్నమాట, మనకి ఎంగేజింగ్గా ఉండాలి మనకు మూవీ. ఆ విషయంలో కొంచెం గుంటూరు కారం ఫెయిల్ అయిందని నాకు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ డైరెక్షన్ ఫెయిల్. మహేష్ బాబు గారు అయితే అన్డౌటెడ్లీ ఆయన బెస్ట్ ఇచ్చినారు. మహేష్ బాబు గారి 1 లైనర్స్ కావచ్చు, ఆయన లుక్ కావచ్చు, మీరే చూడండి బ్రో, కుర్చీ మడత పెట్టి ఆయన ఎంత కష్టపడినారని మీకు తెలుస్తుంది అనమాట. ఆ దమ్మసాలా సాంగ్లో కావచ్చు, సో డ్యాన్స్ విషయంలో బాగా కష్టపడినాడు, ఆ 1 లైనర్స్ అంతా కూడా బాగా పండించినాడు. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. సైంధవ్ సినిమాలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, సైంధవ్ ఇస్ బ్యాక్ అని వచ్చే సీను. మళ్ళీ సెకండ్ హాఫ్లో వచ్చేసి కార్లో నుంచి ఇంకా వెపన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలా 2-3 మాస్ సీన్స్ ఉంటాయి సైంధవ్లో, అది నాకు బాగా అనిపించింది. హనుమాన్ సినిమాలో థియేటర్లో ప్రొడ్యూసర్లు కూడా థియేటర్లు ఇవ్వలేదని బాధపడ్డారు ఆల్రెడీ. ఇంకా పెంచేస్తారు. దేనికైనా ఒక వ్యవసాయానికి ఒక లిమిట్లో ఉండాలి, లేకపోతే వేరే వాళ్లకు బానిస అయిపోతామన్నట్టు చాలా బాగా చూపెట్టాడు. సైంధవ్ అనేది ఒక టైటిల్, ఆ పేరు చూస్తే క్యూరియాసిటీతో పోవచ్చు. సైంధవుడు అంటే మహాభారతంలో కౌరవులకు సపోర్ట్ చేసే ఒక రోలు, అంటే ఎంతటి వ్యక్తినైనా ఆపే వరం అతనికి ఉంటుంది. అలా అర్జునుడిని ఆపే అభిమన్యుడు చనిపోతాడు రాలేక రిటర్న్. మళ్ళీ అలాంటి
టైటిల్ హీరో పెట్టాడు, అది చాలా బాగుంది. అంటే ఎంతటి వాళ్ళనైనా సూపర్ ఉన్నాడు ఆయన, ఎంతటి వాళ్ళనైనా ఆపే వరం, అంటే వరం దాంట్లో వరం ఉంటుంది. మహాభారతంలో వరం కానీ ఇతను ఎప్పుడైనా ఆపుతాడు. అంటే విలన్స్తో పాటు ఉంటాడు కానీ తర్వాత నచ్చక వచ్చేస్తాడు. నచ్చక అంటే మరి అతని హీరో మంచితనం ఉంటుంది కదా, అలాంటి వ్యక్తుల చేతిలో పనిచే సెంటిమెంటల్ చాలా బాగుంది. అంటే యాక్షన్ మూవీగా ఖచ్చితంగా చూడొద్దు, మరీ యాక్షన్ మూవీగా అంతే పెట్టలేదు. హీరో లవ్ స్టోరీ చాలా బాగుంది. హీరోని విలన్గా కూడా చూడొచ్చు. అతని లవ్ స్టోరీలో మనకు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. గెటప్ సీన్ కానీ మళ్ళీ గెటప్ సీన్ కామెడీ సూపర్. ఆండ్రియా వాళ్ళ మోతాదు మేరకు ఆర్యా కానీ వాళ్ళ మోతాదు మేరకు ఇచ్చేస్తారు. ఒక హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఒక గణేష్, ఇదేది లక్ష్మి, ఆ టైం మూవీస్లో ఖచ్చితంగా ఫుల్ మాసీగా చూడొచ్చు. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేస్తున్నారు. మాకు చాలా హ్యాపీ అయింది. వెంకటేష్ గారి ఇలాగే ట్రై చేస్తున్నారు. అంటే సాంగ్స్ ఫైట్ సూపర్గా అనిపిస్తాయి. అదే చూడొచ్చు, లక్ష్మి గణేష్ మూవీ లాగా అలా ఫుల్ మనకి ఎమోషన్గా ఫుల్ మాసీ లాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంది. చిన్న పాప, అతని తండ్రి, అతను పాప కోసం అతను పడే వేదన, అతను చేసే వర్క్ మానేయడం పాప కోసం, పాప ఫ్యామిలీ కోసం, అది చాలా బాగుంది. అంటే మనం రీసెంట్గా కరోనాని ఎదుర్కొన్నాం. అది 17 కోట్ల మెడిసిన్ అన్నట్టు చూపిస్తారు. 17 కోట్ల మెడిసిన్ ఏంటి, 100 కోట్ల మెడిసిన్ అయినా ఉంటుంది. ఎందుకంటే కరోనాకి మనకు ఫ్రీ టీకాలు దొరికాయి, వేరే కంట్రీలకి దొరకలేదు అసలు. అలా ఫార్మా ఇండస్ట్రీలో ఒక లిమిట్. హైలైట్స్ అంటే అదే సోషల్ అవేర్నెస్ పెంచడం. ఏదైనా మితిమీరి ఉండకూడదు. ఏదైనా బానిసలుగా వ్యసనాలు బానిస అవుతాం కదా, మితిమీరి ఉండకూడదు. ఫార్మా సంక్రాంతి పక్కా హిట్టే. ఫార్మా ఇండస్ట్రీది కొంచెం బాగా చూపెట్టారు. అంటే ఒక లిమిట్లో దొరుకుతాయి మనకు ఏదైనా కానీ, తక్కువ రేట్లో ప్రతిదీ దొరకలేదు. గవర్నమెంట్ కూడా ఒక మోతాదు వరకే సపోర్ట్ చేస్తుంది ఏదైనా మెడిసిన్స్కి అన్నట్టు సోషల్ మెసేజ్లుగా బాగా చూడొచ్చు. వెంకటేష్ గారి యాక్టింగ్, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, అండ్ నవాజుద్దీన్ గారి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, అండ్ చంద్రప్రస్థ అనే ఒక సిటీని క్రియేట్ చేశారు కదా, అది హైలైట్. అంటే బాగా చూపించారు. ఫైట్ సీన్స్ బాగున్నాయండి. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెంకటేష్ గారిని ఇంత యాక్షన్ మూవీస్ ఎప్పుడు రాలేదు. సో అది బాగుంది. అంటే లాగ్ అనిపిస్తుంది అంటున్నారు. లాగ్ అంటే ఫస్ట్ ఒక 30 minutes ఉండిద్ది, బట్ దాని తర్వాత ఇంకా స్టోరీలోకి తీసుకెళ్తాడు. స్టోరీ లైన్ ఎలా ఉందంటారు? బాగుందండి. ఇంకా అదే మెడికల్ మాఫియా గురించి మూవీ బాగుంది. అంటే రొటీన్ స్టోరీ అనిపించింది. అట్లేం అనిపించలేదండి. అంటే వచ్చినాయి రొటీన్ స్టోరీ అని కొత్తగా తీశారు. అంటే రొటీన్ స్టోరీ అని కాదు కానీ మెడికల్ మాఫియా గురించి చాలా మూవీస్ వచ్చినాయి, బట్ ఇది కూడా అలాంటి మూవీనే, బట్ ఇది కొత్తగా తీశారు. ఒక సిటీని క్రియేట్ చేయడం అయితేంది. అంటే వెంకటేష్ అని ఇలాంటి మూవీస్లో ఒక గణేష్లో అప్పుడెప్పుడో చూసాము. దట్ వాస్ డిఫరెంట్ యాక్చువల్లీ, అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో అంటే ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా? ఫైట్ సీన్స్ బాగున్నాయండి. అంటే యాజ్ ఏ వెంకటేష్ ఫ్యాన్గా నేను ఆయనను అలా చూడాలనుకున్నా. ఐఎమ్ హ్యాపీ. చిన్నపిల్ల ఎలా యాక్ట్ చేస్తుంది? చాలా బాగా చేసింది. సో అంటే సంక్రాంతికి హిట్ మూవీ అంటారు. నా వరకు అయితే హిట్ మూవీ అండి. అంటే ఏదైనా వేరే మూవీస్ చూస్తారా? గుంటూరు కారం బాగాలేదండి, చాలా బాగాలేదు, అసలు బాగాలేదు. సో ఓవరాల్గా మూవీకి రేటింగ్ ఎంత? 3.25 ఇస్తానండి. అసలు చేస్తుందో లేదో అనుకున్నా. ఆయన ఆవిడ స్పృహ కోల్పోయి బెడ్ మీద పడుకున్నప్పుడు చాలా అంటే ఎవరైనా చూడు, ఒక క్లోజ్ పెట్టగానే ఆ పాప కన్నీళ్ళ కదలడం అలాంటివి ఉంటాయి కదా. ఈ అమ్మాయి అబ్బా సూపర్ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన పాపల్లో ఈ అమ్మాయి నా బెస్ట్ అనుకోవచ్చు. చాలా బాగా చేసింది, అదరగొట్టింది. వెంకటేష్ గారు ఎంత అదరగొట్టారో ఆ పాప కూడా అంత అలా అదరగొట్టింది. శైలేష్ గారు అయితే మాత్రం ఈ సినిమాకి హిట్ 3 అని ఎందుకు పెట్టలేదంటే, హిట్ 1 హిట్ 2 హిట్. ఈ సినిమా మనం చూసి హిట్ అంటాం కాబట్టి ఆయన గ్రహించి ముందే హిట్ 3 అని పెట్టలేదన్నమాట. చాలా బాగుంది. రేటింగ్ అయితే మాత్రం 5కి 4.5. మూవీలో హైలైట్స్ అయితే మన వెంకటేష్ గారు ఫైట్స్ అండి. వెంకటేష్ గారు మామూలుగా చేయలే, గన్స్ వాడాడు, ఉద్దబల వాడాడు. సో అంటే రొటీన్ స్టోరీలా ఉందండి. రొటీన్ స్టోరీ కాదు, పాయింట్ ఒకటే. ఆయన చేసిన సినిమాలు చాలా పాయింట్ ఒకటే. కన్న కూతురికి ఒక ఆపద వస్తే ఎలా చేయాలి, ఆయన స్టైల్లో ఆయన చేశాడు. చాలా బాగుంది. సైంధవ్ నిలుస్తుందా? అసలు క్వశ్చనే రాంగ్. ఎలా ఉంది అంతే, నిలుస్తుందా? చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి 4 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అయ్యాయి కూడా 3 సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చే 4వ సినిమా వెంకటేష్ గారిది, ఇది నాగార్జున గారిది కూడా నాసామిరంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో హిట్ అవబోతుంది. ఏడిపించాడు భయ్య, అర్థం చేసుకో. నేనే ఏడ్చాను, ఇంతలా ఉన్నాను. రేటింగ్ 4.5. థ్యాంక్ యూ.
చాలా బాగుంది అన్న. వెంకటేష్ అన్న కెరియర్ లో ఈజ్ బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్న. మీరు మాత్రం ఒకటే నాకు తెలిసి ఒక ఎమోషనల్ తోటి మారుతూ అలాగే యాక్షన్ మూమెంట్ అనమాట. చాలా బాగుంది, వండర్ఫుల్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఫైట్స్ కానీ, అలా చెప్పుకుంటే పోతే హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకో లెవెల్లో ఉన్నాయి. ఫైట్స్ బాగున్నాయి, చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఒక చిన్న పాప గురించి తన కూతురుతో పాటు ఒక 365 మంది పిల్లల్ని కాపాడిన సైకో సైందవ్ చాలా బాగుంది అసలు. సినిమా అయితే డిఫరెంట్ అన్న, చాలా డిఫరెంట్. వెంకటేష్ గారి నుంచి గత చూసుకుంటే సెంటిమెంట్ తో పాటు యాక్షన్ మూవీ అంటే ఇది అనుకోవచ్చు. అంటే సెంటిమెంట్ ఉంటాయి, చాలా సినిమాలు సెంటిమెంట్ చూస్తాం. లాస్ట్ వచ్చిన రానా నాయుడు బోల్డ్ ఉన్నా కూడా ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక డిఫరెంట్ కంటెంట్ అన్న, నిజంగా చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అన్న. స్టార్టింగ్ నుంచి ఏంటన్నా అంటే యాక్షన్ మూవీ అంటే ఆ సినిమా మొత్తం యాక్షన్ అన్న, యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అలాంటప్పుడు యాక్షన్ ఎక్కువ అన్నప్పుడు మనం ఏం చేయాలి, క్లియర్ చెప్తున్నా ఒక మంచి సెట్. అంటే వెంకటేష్ గారి కెరియర్ లో సినిమాలన్నీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక డిఫరెంట్, ఒక లవ్ స్టోరీ, ఒక అంటే ఫన్నీ ఉంటుంది. వెంకటేష్ గారి నుంచి అయితే మనం అయితే ఏదైతే ఫన్ ఉంటే ఆ ఫన్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటే ఇంకా అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఆ తండ్రి కూతురు సెగ్మెంట్, ఆ చిన్న పాప కానీ చాలా బాగుందన్న. మనోడిని అంటే యాటిట్యూడ్ అనేది చాలా బాగుంది. అంటే మనోడు నవ్వుతూనే తడిగొంతుతోటి తడిపట్టతో గొంతు కోసం ఎలా ఉంటుంది కదా, ఆ విధంగా ఉందన్నమాట మనోడి క్యారెక్టర్ వైజ్. చాలా బాగుంది. అంటే హీరో అంతా యాక్షన్ ఉన్నప్పుడు విలన్ మాత్రం కామెడీ వేలా చూపించారు. చాలా బాగుంది. డిఫరెంట్ స్టోరీ అన్న. అంటే ఎప్పుడు వెంకటేష్ గారి నుంచి అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అంతకు మించింది. బీజం అది ఎవరికైనా ఈజ్ గుడ్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ బాగుంది. అంటే సంక్రాంతి పోటీ చేస్తాను కానీ ఒక మంచి సినిమా అన్న, అంతే. ఇంకంతవరకే చెప్పాలి. అనుమానం దీనికంటే సంబంధం లేదు, దేని దానికే ఉంటుంది. అంటే అది ఇదేమో మొత్తం యాక్షన్ థ్రిల్లర్ మూవీ, అదేమో ఒక చరిత్ర గురించి దేని దానికే ఉంటుంది. ఎమోషన్ చాలా బాగున్నాయి. అంటే తండ్రి కూతురుల ఎమోషన్ బాగుంది, చాలా కనెక్ట్ అయిపోయారు. అంటే ఒక కూతురు వల్ల తను మారి తర్వాతకి ఒక 365 పిల్లల్ని కాపాడడం అనేది సైందవ్ చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 ఇస్తాను, ఎందుకంటే క్లియర్ చెప్తాను. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్న, చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి సూపర్. అయితే సైందవ్ మూవీ చూశాను, పర్లేదు బాగానే ఉంది. వెంకటేష్ గారికి మంచి క్యారెక్టర్ పడింది అయితే అంటాను. వెంకటేష్ గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ వెంకటేష్ గారు డామినేట్ చేసుకొని మన నాగార్జున యాక్ట్ చేస్తారు. ఆయన కాంటెస్ట్ కూడా వేరే ఉండవు సినిమాలో. ఓవరాల్ మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మాత్రం ఒక ఇండియన్ జాన్విక్, హాలీవుడ్ కి జాన్విక్ ఎలాగో టాలీవుడ్ కి సైందవ్ అలాగా అన్నట్టు ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంటుంది. వెంకటేష్ గారి ఎలివేషన్ రావడం కానీ, సైకో ఈజ్ బ్యాక్ అనడం కానీ, ఏదో చాలా బాగుంటాయి. సెంట్రల్ షాట్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే క్లైమాక్స్ ఇంకా టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా అయిపోయి కాసేపు విలన్ని పై చేయి, కాసేపు హీరోని పై చేయి, రెగ్యులర్ ప్లాట్ సెట్ మూవీ లాగా అయిపోయి లాస్ట్ లో ఎమోషన్ ఓవర్ అయిపోయింది కదా. సెకండ్ హాఫ్ అనేది డిసాటిస్ఫాక్షన్ అవుతుంది. బట్ క్లైమాక్స్ వచ్చేసి ఏంటంటే మనకి పనిలో బాగానే అనిపిస్తుంది. ఓవరాల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా పిల్లలకి హెల్ప్ చేసి ఒక సైకో, అంత పవర్ఫుల్ సైకో, యాక్షన్ గా అంత అసాసిన్ అన్నట్టు చూపించేసి ప్రజలకి హెల్ప్ చేసే కాన్సెప్ట్ వచ్చాడు. రెగ్యులర్ హీరోకి మంచి చేయాలనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అందుకోసం నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది, రెగ్యులర్ గా అనిపించింది అది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం పర్లేదు, బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ ఇంకా బాగుంటే బాగుంది అనిపించింది, కుడ్ బి బెటర్ అనిపించింది. అంటే కామెడీ అంటే ఇది మనం ట్రైలర్ చూస్తే కనుక కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయం మనము. ముందే యాక్షన్ ఎంటర్టైనర్ వెంకటేష్ గారి సినిమాలో కామెడీ ఉంటుంది కాబట్టి ఎంత యాక్షన్ ఎంటర్టైన్ చేయాలని కామెడీ పెట్టాలనుకోవడం బాగుంది. క్యారెక్టరైజేషన్ యాక్షన్ క్యారెక్టరైజేషన్ మీకు కామెడీలో ఉంటే మనకి విలన్ సైడ్ నుంచి సైకో కామెడీ ఉంటుంది. ఇందులో బాగానే ఉంటుంది అక్కడ కామెడీ వరకు. వెంకటేష్ నుంచి అయితే ఎటువంటి కామెడీ ఉండదు, అది మొత్తం సీరియస్ గా ఉంటుంది సిచ్యువేషన్ తగ్గట్టు. సో వెంకటేష్ నుంచి సెంటిమెంట్ కామెడీ చూసే వాళ్ళకి కంప్లీట్ ఒక ఏజ్ క్యారెక్టర్ అన్నట్టు చూపిస్తారు మనకి. అంటే చాలా బాగుంటుంది. వెంకటేష్ కామెడీ ఉండదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది. సెంటిమెంట్ అనేది సెకండ్ హాఫ్ లో ఓవరాల్ గా అనిపించింది కొద్దిగా, అది కొద్దిగా తగ్గుంటే ఓవరాల్ గా యాక్షన్ మీద జాన్విక్ టైప్ ఆఫ్ సినిమా తీసుకుంటే బాగుంది అనిపించింది. వెంకటేష్ గారు డామినేట్ చేసుకొని నటించారు నవాజుద్దీన్ గారు అయితే. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే వెంకటేష్ సినిమాలో వెంకటేష్ గారు కాదు కానీ, బట్ నవాజుద్దీన్ గారి గురించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని
సినిమా అనేక అందరు చూసేస్తున్నారన్న, ఫ్యామిలీగా చూడొచ్చు. బట్ ఫ్యామిలీతో దీనికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్కే ఇస్తారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 100% హనుమాన్కి వెళ్ళిపోతుంది, తర్వాత సైన్యంకి వస్తారు. రేపు వచ్చే రిజల్ట్ మరి తెలుస్తుంది. ఇంకా బాగా ఉంది సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, కొన్ని సెన్సర్ బాగా ఆడారు. యాక్షన్ సీన్స్ దగ్గర క్లియర్గా ఉన్నాయి. మనం ఓటీటీలో అంటే నాకు ఇంకోటి కూడా అనిపించింది, ఓటీటీ రిలీజ్ చేసుకుని ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాలీవుడ్ మూవీలో నెట్ఫ్లిక్స్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఉంటుంది, క్రిస్టియన్స్ వద్దు, అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారు. సో అలాగే దీంట్లో ఓటీటీ రిలీజ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. బట్ కాంపిటీషన్లో వచ్చి అది సంక్రాంతి ఫెస్టివల్కి అందరూ అన్ని రకాల మూవీస్ చూస్తే ఇది కూడా చూస్తారు. బట్ హనుమాన్కి ఇంత పాజిటివ్ వచ్చినప్పుడు కాంపిటీషన్ రావడం అనేది కొంచెం డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది మూవీ. ఉన్నాయి నా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా చూస్తున్నప్పుడు కొద్దిగా అక్కడే సెంటిమెంట్స్ వచ్చాయి, డిసాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. సెకండ్ హాఫ్ సెంటిమెంట్స్ అయితే బాగుంది, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్న టైంలో ఓవర్ అయిపోతుంది మనకి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. కాంపిటీషన్కి వెళ్తుంది కానీ చెప్పే హనుమాన్ కలిసే అవుతుంది. అదే డాటర్ ఇంకా అన్ని మూవీస్ కంటే ఇది కొత్తగా అనిపించింది. స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది, అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరు కలిసి నో అన్నిటితో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ నచ్చుతుంది. వేరే మూవీస్ హైలైట్ యాక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైలాగ్స్ అండ్ స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి నచ్చుతుంది. నవాజుద్దీన్ ఎస్పెషలీ ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు, చాలా హైలైట్ ఉన్నాయండి. లేదు కొత్తగా ఉంది ఆయన యాక్టింగ్ నిజంగా. థ్యాంక్ యూ. సైంధవ సినిమా బాగుందన్న, సైంధవ సినిమా బాగుంది. ఏంటంటే కాకపోతే ఇది మనం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. ట్రైలర్ వచ్చినప్పుడు అసలు ఏదో బీభత్సం ఉంటుందని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓవరాల్గా బెటర్గా ఉంది. ఓవరాల్గా మూవీ స్టోరీ ఏంటంటే అసలు వెంకటేష్ గారు ఏంటంటే పర్ఫార్మెన్స్ హైలైట్లో ఉందన్నమాట. అసలు ఫుల్ గడ్డం కానీ ఇలా తిప్పుతూ ఉంటే అదైతే చాలా చాలా మంచిగా అనిపించింది. డైలాగ్ కానీ ఉందన్నమాట, ఈ సైంధవన్ కానీ గెలిగితే చావును గెలిచినట్టు. అసలు కొన్ని సీన్స్ అయితే కంటి చూపుతో బాలయ్య బాబు చంపేశారని చెప్తారు, అటువంటి సీన్లో ఆయన కంటి చూపుతో చూస్తేనే ఉనుకుతారు విలన్లో. ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఉంది. ఓవరాల్గా అయితే నాకు నచ్చింది. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారు, ఆయన గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అసలు వెంకటేష్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, అది బెటర్గా ఉంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనకి నవాజుద్దీన్ ఉన్నాడు అనమాట విలన్. ఆయన గారు ఏంటంటే స్టార్టింగ్ లో మనకు కామెడీ కనపడుతుంది, కానీ కామెడీ వెళ్తూ మనకి ట్విస్ట్ ఏంటంటే విలన్ అతనే. అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది. నవాజుద్దీన్ ఒకే డైలాగ్ ఉంది, బెన్ స్టోక్స్ అంటా ఉంటాడు. అది ఎవడైనా ట్విస్ట్ ఉంటాడు, లాస్ట్ చూస్తే ఆ ట్విస్ట్ రివీల్ చేయకూడదు. సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. కామెడీ అదే నవాజుద్దీనే కామెడీ అని. నవాజుద్దీన్ వెంకటేష్ గారి కామెడీలో ఫుల్ అసలుకి యాంగ్రీ మోడ్, అసలు సీరియస్ క్యారెక్టర్ చేశారు. అదైతే కొద్దిగా చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా అయితే ఒకసారి చూడొచ్చు అన్న మూవీ. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పాప ఉంది కదా, నా పాప చుట్టూ అంటే ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతారు. మనం కామెడీకి ఇప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఒక సీరియస్ ఏంటంటే ఒక యాక్షన్ మూవీ అనే చెప్పొచ్చు. ఇది వైలెన్స్ హెవీగా ఉందన్న, వైలెన్స్ హెవీగా ఉంది. ఆ గన్నులు వాడడం కానీ అసలు మరీ గొంతులో కప్పులు వచ్చడం కొద్దిగా అది ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. మరి అంత వైలెన్స్ అవసరం లేదని అనిపించింది అనమాట. వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? నేను పాపకు బాగా కనెక్ట్ అయ్యాను అండ్ విలన్ నవాజుద్దీన్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాను. కామెడీ వెంకటేష్ గారు కామెడీ చేసే మూవీ కాదు ఇది. సో ఆబ్వియస్లీ ఇది యాక్షన్ మూవీ అండి. సో వెంకటేష్ గారు కామెడీ చేసే ఇది లేదు. వాళ్ళకి కూడా బాగా మాస్ ఎక్కువైనంట, ఫైట్స్ ఎక్కువైనాయంట. లేదండి, ఇది ఒక మూవీలో యాక్షన్ అండ్ ఎమోషనల్ బేబీ సెంటిమెంట్ తో తీశారు. సో ఎక్కడ ఇది ఎక్కువైంది అది ఎక్కువైంది ఎక్కడ అనుకున్నానో అక్కడ పక్కా చూస్తారండి. బికాస్ ఎందుకంటే బేబీ సెంటిమెంట్ ఉంది కదా వైలెన్స్ తో పాటు, సో అది వర్కౌట్ అవుతుంది. సంక్రాంతి రేస్ లో పక్కా నిలబడుతుందండి. అది ఆబ్వియస్లీ నిలబడుతుంది. ఏంటండి నేను ఇదే మూవీ అండి ఫస్ట్, ఇంకా హనుమాన్ గుంటూరు కారం చూడలేదు. సో ఇదైతే నిలబడుతుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఏమైనా మిక్స్డ్ రివ్యూస్ ఉండొచ్చు మీకు ఫస్ట్ కాబట్టి, బట్ తర్వాత అయితే కంపల్సరీ హైలైట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుందండి. ఎక్కువ యాక్షన్ అండి. వెంకటేష్ గారిని చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత మనం ఇలా చూస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ వెంకటేష్ గారు ఫ్యామిలీ పర్సన్ కాబట్టి తనకి బేబీ సెంటిమెంట్ అనేది ఎమోషనల్లీ వర్కౌట్ అవుతుంది.
వెంకటేష్ అంటే సంక్రాంతి అంటే ఒక మంచి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, క్లాసిక్ మూవీ. అలాంటి యాక్షన్ మూవీ ఎక్కువ జనాలకు ఆబ్వియస్లీ ఎక్కుతుందండి, ఎందుకంటే చాలా మంది ఈ పర్ఫార్మెన్స్ గురించి చాలా ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నారు వెంకటేష్ గారి నుండి. సో ఇది వర్కౌట్ అవుతుంది. వెంకటేష్ గారి కామెడీ టైం బాగుంటది. కామెడీ పెట్టారు దీంట్లో. వెంకటేష్ గారు అనేది యాక్షన్ లేదా తన ఫ్యామిలీ పర్సన్ అండి. సో ఇక్కడ ఫ్యామిలీ పర్సన్ ని బేసిక్ టచ్ అయి ఉంటారు అండ్ యాక్షన్ తను ఏంటనేది చూపిస్తున్నారు. ఆబ్వియస్లీ వర్కౌట్ అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్ సిట్టింగ్ ఇన్ ద సీట్స్. నేను గుంటూరు కారం చూడలేదండి. నాకు అసలు తెలియదు, స్టోరీ లైన్ కూడా తెలియదు కాబట్టి నాకు ఐ డోంట్ నో. చాలా బాగుంది. యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. చాలా బాగుందండి. నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి అందరికీ తెలిసిందే. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అండ్ హీ డిడ్ హిస్ బెస్ట్. వచ్చాడు సూపర్. ఇంకో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తున్నారు నాగార్జున గారు, అది ఇంకా పంపరు నలుగురికి ఒకరు చాట్ రాడయ్యా. సూపర్ ఉంది. సరిగా ఎదిరిపోయింది. మూవీలో పాజిటివ్ ఏంటంటే మన వెంకటేష్ గారు కొత్త వెంకటేష్ గారిని చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన చాలా ఏడిపించాడు చాలా సినిమాలో. ఈ సినిమాలో అయితే మాత్రం చిన్న పాప తీసిన కేరు సూపర్. ఎలా ఏడిపించాడంటే డైరెక్ట్ గా పాట ఉంటుంది, నేనైతే కన్నీళ్ళతో బయటకు వచ్చా. ఇంకోటి ఇప్పుడు వరకు ఏడిపించాడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. కలిసిన ఆ సినిమాలు ఉన్నాయి కదా, గన్నం వాడటం మొదటి నాగంట బాగా ఎవడో వాడేది చూసావా, అలా వాడాడు. ఒకరికి ఒకటే గన్నం, ఒక గన్నం ఒకటో ఇసిరినప్పుడు ఇంకో ఇసుడు ఓ 50 గన్నం వాడుంటాడు. ఈ మళ్ళా గుడ్డలో వైట్లేం చేయలే, నార్మల్ వస్తేనే ఆల్రెడీ ఒడికి చూపించేశాడు. ఈజ్ నాట్ సైండ్, ఈజ్ సైకో. సినిమాలో ఆయన పేరు సైకోయే. సైకో ఈజ్ బ్యాక్. యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు. కోరిక ఎవరో చెప్పలేదు కానీ ఫైట్స్ పెద్దగా ఉన్నాయి. ప్రతి అంటే కత్తిగా ఎలా అండం మొత్తం ఈ అడ్డం వాడాడు శైలేష్ గారు. అవగొట్టారు. వైలెన్స్ ఉంది, సైలెన్స్ గా ఉంది. వైలెన్స్ ఎందుకు అంటే ఆయన పాప ఉంది, ఆ పాపకు మెడిసిన్ కావాలి. ఆ మెడిసిన్ కి ఒక విలన్ ఎవరైతే ఉన్నాడో వాడు కొంచెం క్యారెక్టర్ చేస్తాడు, మరి అక్కడ వైలెన్స్ వస్తుంది. పాప దగ్గర సైలెన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంది, ఇది ఉంది, రెండు ఉంది. చాలా బాగుంది. అమ్మో అది మర్చిపోయి ఆయన చాలా బాగా చేశాడు. ఆయన లైట్ గా ఇంగ్లీష్, లైట్ గా హిందీ, దాన్ని ఏమంటారు అది ఎంజాయ్ చేశాడు. చాలా బాగా చేశాడు. పక్కన ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు, దాన్ని ప్రేమించి లవ్ చేసి ఇంకా వేరే చేయాలనుకున్నాడు, కానీ సినిమా మధ్యలో చచ్చిపోయాడు పాపం. బాగుంది. కామెడీ అయితే ఇదే చేశాడు ఆయన కామెడీ. సూపర్. థ్యాంక్ యూ. దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ సినిమాలో మనకి ప్రమోషన్స్ లో చూస్తున్నాము యూబైఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్ తో అదే ఎంతూజియాజం తో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ కానీ ఓ నరకడాలు చంపేసుకోవడాలు అదేం కనిపించకుండా స్క్రీన్ బ్లాక్అవుట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నడిపించారు శైలేష్ కొల్లు గారు, ఫ్యామిలీ ఆడియన్సెస్ ఎక్కించాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి అన్న, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఇంకేం కావాలి వెంకటేష్ గారి దగ్గర నుంచి. పాటలు ఉన్నాయి. మరి అంటే మీరు ఐటమ్ నెంబర్స్ స్పెషల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇట్లాంటి సినిమాలో. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ లో అలాంటి పాటలు పెట్టి సినిమాని చెడగొట్టలేదు. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అది. అండ్ కుళ్ళు కామెడీ ఎక్కడా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓవర్ గా ప్లాన్ చేసి ఓవర్ ఫైట్లు ఇచ్చేసి అది ఏంటో యాక్షన్ సీక్వెన్సెస్ అని ఎక్కడా లేదు. సో చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది ఎవ్రీ ఆస్పెక్ట్. నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తా. సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ వచ్చి వెంకటేష్ గారి సినిమా హ్యాపీగా చూడొచ్చు.